ఫస్ట్ సీన్ది మామూలుగా కొంచెం ఊళ్ళలో పెళ్ళిళ్ళ దగ్గర ఏ కెమెరా పెట్టి తిరుగుతుంటాడు లోకల్ ఒకడు. అప్పుడు దాకా ఉండే అక్కడ నేర్చుకున్నాను ఫోటోలు తీయటం పెళ్ళిళ్ళకి తీస్తున్నాను అంటాడు ఒకడు. ఎవరో చోటకేనాయుడు అనేవారండి. అంటే చోటకేనాయుడు అనేది అప్పటి వరకు కెమెరామెన్ వేసారు స్వామి గారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు అన్న. ఈ చోటకేనాయుడు అని స్వామి పేరు వెరైటీగా ఉండటం వల్ల దీనివల్ల ఎవరిని అడిగినా కొంచెం ఫేమస్గా ఎవరో చోటకేనాయుడు అనేవారు. అలాంటి చోటకేనాయుడు గారు చిరంజీవి గారితో అంజీ, స్టాలిన్, ఠాగూరు, శంకరదాద జిందాబాదు, డాడీ కాదు ఏదో 8 సినిమాలు చేశారండి ఆయన. చోటగారు చూడాలని ఉంది, ఇంకోటి చాలా చేశారండి. 7-8 సినిమాలు చేశారు. ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ. ఠాగూరు, స్టాలిన్, అంజీ చాలా ఉన్నాయి చూడాలని ఉంది. అలాంటి చోటకేనాయుడు కెమెరామెన్. ఇప్పుడు విశ్వంబరకు కూడా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అలాంటి చోటకేనాయుడు గారు మా ఫస్ట్ సినిమా కెమెరామెన్. చూస్తుంటే అన్న అనేవాడు ఆయన మైక్లో. ఆయనకు మైక్ ఉంటుంది. వాళ్ళ శోభన్ అని కొంతమంది వాళ్ళ స్టాఫ్ ఉంటారు. భూషణ్ గారు అని, భూషణ్ గారు ఇప్పుడు మన మధ్యన లేరు, కొంతమంది ఉండేవారు. వాళ్ళని కేకలేసిన ఆయన ఫైర్ బ్రాండ్ కదా, మాకు నేను ఒకసారి రాజుగారితో చెప్పేసాను, సార్ ఆయన ఏమో చిరంజీవి గారి సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేసి కెమెరామెన్ అండి ఆయన, భయం వేస్తుందండి అంటే. చోట నీకు భయపడిపోతున్నారు చోట అని రాజుగారు చెప్పినట్టున్నారు. రోజు పాపం ఆయన రాజమండ్రిలో ఆయన రూమ్కి పిలిచి మా కుర్రోళ్ళందరినీ, మిగతా వాళ్ళు భయపడలా, వాళ్ళు ఇంటర్మీడియట్ కుర్రోళ్ళే నిజంగా. నాకు ఎక్కువ భయం వేసేది. గౌరవంతో కూడిన భయం. ఆయన కూర్చుని 1 గంట మాతో డిన్నర్ ఏదో స్నాక్ తిని కాసేపు మనం ఫ్యామిలీలో పనిచేయాలి అది ఇది. సెకండ్ షెడ్యూల్కి వెళ్ళేసరికి సైమల్టేనియస్గా పరుగు జరుగుతూ ఉంటుంది. ఇంకా రాజుగారు అక్కడే ఇది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తా. సెకండ్ షెడ్యూల్ ఫస్ట్లో బస్సులో సీన్ చేశారు. ఓకే. ఆ డైలాగ్ కూడా నేనే అనుకుని ఇలా అంటాను సార్ అంటే, డైరెక్ట్ నీ ఇష్టం మీకు ఏది నచ్చితే 14 భాషల్లో ఎదవలరా మీరు అన్నది మా ఊర్లో ఎక్కడో ఒక ఆయన వాడింది చూసి అది పెడితే నీ ఇష్టం పెట్టుకో, యాస ప్రకారం అంతే. అక్కడ అలాగా పొద్దున్న సాయం దాకా అన్నయ్య ఐ లవ్ యూ అంటే అన్నయ్య అంటది. అలా ఏమనుకుంటుంది ఇది కొండసీపుర్లో అమ్ముకునేది అనిలాగా ఓటం ఇది అనేది అంటే. అది చేసినప్పుడు చోట గారికి నా కాన్ఫిడెన్స్ నచ్చింది. మర్నాడు ఎప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళినాం, ఇట్రా ప్రవీణ్ ఏంటి ఏం చేసావు ఈ గ్యాప్లో, కొంచెం కాన్ఫిడెన్స్ అది పెరిగింది కానీ. ప్రాక్టీసే సార్, వెరీ గుడ్ గో అహెడ్ అని. తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు చోట గారు తను చేసేస్తారులే, అది మనం ఏం చెప్పవసరం లేదు అని కొన్నిటికి ఆయనే ఓకే నువ్వు కానీ అంటాం. అంటే అది మరి అప్పుడు భయపడి మార్కులో నుంచోవడం కూడా వచ్చింది కదన్నా, ఆయనకేమో భయపడిపోయాడు. అప్పటి నుంచి ఆయనే అటు చూసుకుంటాడు అనే దాకా వచ్చిందంటే మనం ఎంతో కొంత సాధించినట్టే. ఇప్పుడు మళ్ళీ అదే చోటగారితో బాస్ పక్కన చేస్తాం విశ్వంబర్లో. సూపర్. అంటే ఆ గ్రోత్ అనేది కనిపిస్తుంది మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు. అంటే మీరు ఎవరైతే చోటాకేనాయుడు ఆ చిరంజీవి గారు పనిచేసిన ఒక కెమెరామెన్, ఆయన పనిచేసిన సినిమాకే మీ తొలి సినిమాకే ఆయన చేయటం అనేది అది కష్టమే కదన్నా. నా ప్లేస్లో మీరున్న కొంచెం భయపడేవారు కదా, గ్యారంటీ ఆఫర్. ఆయన ఇప్పుడు కలిసినప్పుడు ఎప్పుడైనా కాల్ చేసిన చోట సార్ అంటే ఆయన అదే ఎనర్జీ మంచి బాగా మెయింటైన్ చేస్తాడు ఆయన. ఫిజిక్ అదే బాడీ వర్కౌట్స్, ఫుడ్. ఫస్ట్ సీన్ మీద షూట్ చేయగానే ప్రపంచాన్ని చేయించినంత ఆనందంగా ఉందా? లేదన్న, అప్పటికి లేదు, భయం వేసేది ఎలా ఫినిష్ చేయాలి అంటే. సినిమా అంతా భయంగానే పూర్తి చేశారు. అంతా కాదు, ఫస్ట్ షెడ్యూల్ భయం వేసింది. పక్కన ప్రకాష్ రాజ్ అన్న ఆ డెత్ సీన్లు అయ్యి అంటే జయసుధ్ గారితో సీన్లు ఉన్నాయి. గ్యారంటీగా ఫస్ట్ సినిమాకి ప్రకాష్ రాజ్ తోటి నువ్వు డైలాగ్ చెప్పాలంటే ఎలా ఉంటుందన్నా? లేదు, ఏ రోజుకి ఆ రోజు టెన్షన్గానే ఉండేది. టఫెస్ట్ సీన్ ఏదనిపించింది ఆ సినిమాలో? ఫస్ట్ సినిమా కదా, అది కూడా తెలియదు అన్న, గుర్తులేదు. టఫా ఇదా సీన్ తాలూకు టఫ్నెస్ ఫీల్ అయ్యి ఓవరాల్గా చిన్న ఫస్ట్ షెడ్యూల్కి నాకు నేనే తెలియని ఒక సఫికేషన్ సృష్టించుకుని ఆ సఫికేషన్లో ఉండేవాడిని. సెకండ్ షెడ్యూల్కి సెట్ అయిపోయింది. ఫస్ట్ సినిమానే సూపర్ బ్లాక్ బస్టర్ వచ్చేసి. అంటే ఊర్లో అందరూ ప్రవీణ్ హిట్ కొట్టేశాడు. రేపు రిలీజ్ అనగా మా ఊర్లో ఒక అతను కటౌట్లు పెట్టలేదు. రేపు ఏ చిన్న జరిగినాయిలే అన్న ఉంటుంది కదా ఊర్లో మన అభిమాన సంఘాలు కటౌట్లు పెట్టి, అభిమాన సంఘాలు లేవు కానీ ఫ్రెండ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏవో చిన్న కటౌట్లు అవి జరిగినాయి. మల్లిపురం 18 థియేటర్లో ఆడింది. ఇంకోటి చెప్తా తాటిపాకలో థియేటర్ నుంచి
అయితే ఇది మా ఊర్లో ఒక అతను రేపు రిలీజ్. నేను కొంచెం లోపల రాజుగారి సినిమా కదా, సినిమా ఆడదని ఫీలింగ్ లేదు. అవును, దిల్ రాజు గారి ఫ్లాప్ ఉండదు కదా అంటే అనుకునేవాడిని. అప్పుడు ముందు అన్ని హిట్లు కదా, సూపర్ హిట్లు. అదిని ఇంకా బ్యానర్లో సినిమా వస్తే హిట్టే, దిల్ రాజు గారి బ్యానర్లోంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సినిమా అంటే హిట్టే అనే ఇదిలో ఉండేవాడు. ముందు దిల్లు, ఆర్య, వచ్చేసినాయి కదా. దిల్లు, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, పరుగు, మొన్న తర్వాత 7వ సినిమా ఇది. దీని తర్వాత ఆకాశమంతా, అది హిట్టే. ఇంకా గ్యారంటీ ఉంటుంది. తర్వాత మనకి వస్తాయా రావా చూద్దాం. లెట్స్. ఒక అతను మా ఊర్లో, ఎరా బాబా కొంచెం నువ్వేమన్నా తెర మీద కంచేపు కనిపిస్తావా, అడుగడుగడుగులో వెళ్ళిపోతావా అన్నాడు. ఆ జోక్ నవ్వాలా లేదా, ఫస్ట్ నవ్వాలి, రెండు నిజంగా ఇలా ఉంటుందా అనిపించింది. అడుగడుగడుగడు అలా వెళ్ళిపోతావా అన్నాడు. ఓ మెరుపు దిగలా వచ్చి వెళ్ళిపోతావు. అతను అన్నదానికి అమ్మ తసే, నేను దీన్ని కెరీర్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఇతను చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ఒక రకం ఆ జోక్ నవ్వు వచ్చింది, మనం జోక్ రెస్పాండ్ అవుతాం కదా. కాకపోతే అతను అన్నదానికి నిజంగా లోపల భయం వేసింది. భగవంతుడు ఎడిటింగ్ గురించి కాదు, ఎడిటింగ్లో పోయి సీన్లు కదన్న, 10-15 సీన్లు, పెద్ద వేషం, పెద్ద క్యారెక్టర్ అది. అతనికి అలా అనిపించింది. ఎవడో మన ఊరు నుంచి ఎవడో వెనకాల ఉన్నాడంటే ఓ సినిమాలో, ఆడు రైలు వెనకాల ఉన్నాడు, ఆడే కదా అని ఎక్కడో అనుకున్నది విన్నాడంట అతను. ఓకే, అలాంటిది ఏదో చేసుంటాడు వీడు, లేదంటే దిల్ రాజు గారు ఇచ్చారు ఇవన్నీ నేను ఎక్కువ చెప్పలా. సో అలాంటిది ఏదో చేసుంటాడు అనుకున్నట్టు నేను నవ్వుకున్నాను. బట్ సినిమా మీద నేను వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సాంగ్స్ అవి కూడా చాలా బాగుంది, ఆడియో సూపర్ హిట్. అప్పటికే ఆ టీనేజ్ లవ్ స్టోరీ ఏంటంటే కౌమార దశలోంచి యవ్వనంలోకి ప్రవేశించేటప్పుడు ఆ పిల్లల్లో ఉండే భావాలను తీసి తెర మీద ఆవిష్కరించడం అనేది మరి ఆయనకి ఎలా తట్టిందో ఆ కథ, శ్రీకాంత్ అడ్డాల్ గారికి అద్భుతమైన కథ కొత్త బంగారు లోకం అనేది. దాని టైటిల్ అద్భుతం, కొత్త బంగారు లోకం ఏంటంటే టైటిల్. మా కొత్త బంగారు లోకంలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా. సో తర్వాత నేను ఇందాక చెప్పిన తాటిపాక అనుకున్న థియేటర్లోనే ఆ సినిమా చూసాను. ఎన్నో సినిమాలు, చిరంజీవి సినిమాలకి అక్కడికి వెళ్ళేవాళ్ళు. చిరంజీవి సినిమా అక్కడ సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ రోజు ఎక్కడో భీమవరంలోనే ఎక్కడో చూశాను. తర్వాత అక్కడికి వెళ్ళి చూసి ఎలా ఉంది రిసీవింగ్? రిసీవింగ్ మ్యాటర్ కాదన్న అసలు, అలా కిక్ మన థియేటర్లో. అంటే నేను అలా ఆలోచించుకుంటుంటే ఇక్కడ తెల్లవారుజామున లేచి చిరంజీవి సినిమా రిలీజ్కి వచ్చేవాళ్ళం, అలాంటిది ఈ తెర మీద నన్ను నేను చూసుకోవడం అనేది ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది. మన సొంత